హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చూడంగానే టెంప్టింగ్గా అనిపించే కొరమీన్ చేపల పులుసు ఇవాళ మా అమ్మగారి ఇంటికి వచ్చాం కదా, చేశారనమాట. ఈ కొరమీన్ ఎప్పుడో కానీ దొరకవు మా ఊర్లో. సో ఇంకా దొరికిందంటే ఖచ్చితంగా మేము తింటామని తెలుసు ఆ అమ్మే వాళ్ళకి. సో ఖచ్చితంగా అయితే తెచ్చి మమ్మల్ని అడిగాకే ఎవరికైనా ఇస్తారు. సో ఇవాళ అయితే ఒక్కటే పడిందంట, ఆ ఒక్కటి పడిందని తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇంకా అందరం ఉన్నాం ఎలాగో అని చెప్పేసి మా అమ్మ తీసుకుంది. మా నాన్నగారు తినకూడదు, యాక్చువల్లీ మెడిసిన్ వాడుతున్నారు. సో మేము ఉన్నాం కదా పిల్లలను తింటాంలే అని చెప్పేసి తీసుకున్నారన్నమాట. ఒక్కటే కొరమీన. ఆ ఒక్కదాన్నే మా అమ్మ చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తుంది. మా అమ్మకి ఎవ్వరు చేపలు చేసినా నచ్చదు. మళ్ళీ ఇంటికి వచ్చాకైనా ఖచ్చితంగా చేపలు చేసుకుంటుంది, నీట్గా చేసేదంట. అదిగో అలా మొత్తం అంతా పొలుసు తీసేసి తోకలు ఇంకా పైన అవి రెక్కలన్నీ తీసేసి తలకాయ తీసేసి బూడి వేసి రుద్దేసి అదిగో బండ మీద వేసి రుద్దుతారండి. నల్లగా ఉన్న కొరమీన అలా వైట్గా వస్తుంది అనమాట. సో ఇంకా అలా వచ్చాక దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా మనం తినాలి అనే క్వాంటిటీకి తగ్గట్టు దాన్ని పీసెస్గా అయితే కట్ చేస్తారనమాట. సో చూసేయండి, మా అమ్మ చెప్తుంది అంత నల్లగా ఉన్న కొరమీన్ని ఇంతవరకు కట్ చేసి ఇలా నీట్గా తోమేసుకోవాలండి. అలా తోముకుంటేనే చేపల కూర నీచు స్మెల్ రాదు. మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకునే దాన్ని బట్టే టేస్ట్ అనేది ఉంటుంది అని అయితే చెప్తుంది అనమాట. ఇంకా అలా చెప్పేశాక ఇదిగో పీసెస్ అన్నీ కట్ చేసింది. మా అక్క వాళ్ళకి 4, మా అమ్మ వాళ్ళకి 2, మేము ఒక 2, మొత్తం 8 మంది, మా నాయనమ్మ 9. సో అందరికీ సరిపోయేలాగా అన్ని ముక్కలు కట్ చేసింది. మా అమ్మకి తోక ముక్క తల ముక్క అంటే ఇష్టం. సో ఆ 2 మా అమ్మకి సరిపోయినా ఇంకా మిగిలిన మేము అందరం షేర్ చేసుకు తినేస్తాం అనమాట. సో ఇంకా కట్ చేసే దాని ప్రాసెస్ అయితే చెప్తుంది. ఇదిగో కొరమీన గురించి. ఇది అంటే ఆడచేప అంటండి. ఆడచేపకి చేప కడుపులో జనం ఉంటుందంట, గుడ్లు. సో ఆ ఉన్న చేప అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎలాగో చెప్తూ ఉంది. నాకు సరిగ్గా అర్థం కాలేదు, చూడండి. సో ఇంకా అది మా అమ్మ చెప్తుంటే మా అక్క ఏమో పక్క నుంచి నవ్వుతా ఉంటుంది. అమ్మ భలే చెప్తున్నావు అని చెప్పేసి దానికి నవ్వుతుంది మా అమ్మ. ఇదిగో ఫ్రెష్గా క్లీన్ చేసేసాక ఇదిగో ఇలా ఉన్నాయన్నమాట కొరమీన్ చేపలు. ఇంకా దీని కర్రీ ప్రాసెస్ అయితే చూసేయండి. మా అక్క చేపల కూరలో మంచి ఎక్స్పర్ట్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగా వండుతుంది అనమాట. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాము. ఇంకా చింతపండు కూడా నానేసి పెట్టేసాము. మా అక్క ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకుంది. మేము ఇందులో ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయము. చూడండి ప్రాసెస్. ఇక్కడ మనం ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎంత బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన కర్రీ గ్రేవీ అనేది అంత బాగుంటుంది. చూసారు ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు కూడా వేసేసింది, అందుకే ఇది కలర్లో ఉందన్నమాట. సో నేను వచ్చేసేటప్పటికి లేట్ అయిపోయింది. నేను వేరే దగ్గర ఎక్కడో ఉన్నా, మా అక్క వంట చేస్తుంది కాబట్టి ఇంకా క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకా ప్రతి ఒక్కటి ఉంటుంది, చూసేయండి. ఇలా మంచిగా వేసాక ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, మంచి అరోమా రావాలండి. అలా వచ్చాక ఇంకా దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, వాటినన్నిటిని చక్కగా అమర్చాలి. చాలామంది చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేస్తారు ముందు. సో మా అక్క ఏమో అలా చేయదు, నార్మల్గానే చేస్తుంది. దాని ప్రాసెస్ చూడండి ఎంత సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అసలు తిన్నా కొంచెం తినాలనిపిస్తుంది అండి, జారుగా వెళ్ళిపోతుంది. చేపల పులుసు ఎక్కడ తిన్నా నాకు కొంచెం నచ్చదు, కానీ మా అక్క మా అమ్మ వండారంటే అసలు ప్రాణం తీసేసుకుంటా, అంత ఇష్టం అనమాట. అది కూడా ఈ కొరమీన్ చేపల పులుసు అంటే ఇక చెప్పేదే లేదు. దీని టేస్ట్ మాటల్లో వర్ణించలేమన్నమాట, అంత బాగుంటుంది. ఇది మాది పల్లెటూరు కాబట్టి ఇక మా కాలువలు చెరువులు ఉంటాయి. సో ఎవరన్నా సరే తీసుకొస్తారు మాకు సైడు. మేము నార్మల్ ఫిష్ కన్నా ఇలాంటివి వచ్చినప్పుడే వండుకొని తింటామండి. నార్మల్ ఫిష్ చాలా తక్కువ. అసలు మామూలుగా మేము నాన్ వెజ్ తక్కువ తింటాము, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాన్ వెజ్ చాలా తక్కువ అనమాట. ఎక్కువగా వెజిటేబుల్స్ అవే వండుకుంటాం, పప్పు అలాంటివి. సో అది ఇంకెక్కడ కొరమైన చేప మాత్రమే తీసుకుంటాము. చిన్న చిన్న పరుగులు అంటారు కదా, వర్షాకాలంలో వస్తాయి, అవి కూడా బాగా ఇష్టం. మా అమ్మ కర్రీ కూడా చాలా బాగా చేస్తుంది, వీలైనప్పుడు అది కూడా తీసి పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, చేపలన్నిటినీ ఆ ఫ్రై అయిపోయిన ఆనియన్స్ పేస్ట్లో వేసేసి దాని మీద ఉప్పు, కారం, పసుపు వేసేసి మొత్తాన్ని అటు ఇటు కలదిప్పేసుకోవాలండి, సిమ్లో పెట్టేసి. ఇప్పుడే ఉప్పు కారాలన్నీ పట్టించేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక ముందుగానే నానబెట్టుకున్నాం కదా మనం చింతపండు పులుసు, ఇంకా అది కూడా యాడ్ చేసేసుకోవాలి. మన పులుసుకి ఎన్ని వాటర్ కావాలో అన్నిసార్లు చింతపండులో నీళ్ళు వేసుకొని ఇంక ఇక్కడ పులుసు అయితే తీసేసుకోవాలండి. ఇలా మొత్తం పులుసు తీసేసుకొని దాన్ని చక్కగా ఆ చేపల ముక్కల్ని ఆ వాటర్లో అయితే ఆ పులుసులో
అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట లోపల వరకు. అంటే మొత్తం కూడా ఈవెన్గా కుక్ అవ్వాలి కదా. సో ఇంకా అవన్నీ కుక్ అయ్యాక ఇంకేమైనా పులుసు తక్కువైతే వాటర్ యాడ్ చేసేసుకొని ఆ పులుసు కూడా వేసేసి ఇంకా మన హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, సిమ్లో ఒక 5 మినిట్స్ ఉంచితే మన చేపల కూర అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. దీంట్లో కొత్తిమీరను పుదీనా తక్కువైంది, కాకపోతే కరివేపాకు కూడా వేసేసారు. సో సూపర్గా ఉందండి. చూడటంగానే ఎంత టెంప్టింగ్గానో ఉంది కదా. అసలు తింటే మాత్రం సూపర్గా ఉందండి. మా రిక్కి కూడా చాలా బాగా తిన్నాడు. మసాలా కూడా ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్కటే వేసాము. చూసారా గ్రేవీ కూడా ఎంత జ్యూసీగా ఉందో. మరీ నీళ్ళుగా కాకుండా మరీ గ్రేవీగా కాకుండా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చేపల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని చూస్తేనే తెలుస్తూ ఉంది చేపల కూర ఎంత బాగుంది అనేది. ఇంకా సరే దాన్ని అయితే తీసుకొని ఇంకా తీసుకెళ్ళా. రిక్కికి ఒక పీస్ పెడుతుంటే ఆడుతున్నాడు. ఇంకా మిగిలిన నాతో పాటు 2 ముద్దలు పెట్టేసి ఇంకా ఆడైతే ఇంకా స్నానం చేపించేస్తే అన్నం తినేసాడు అనమాట. సో ఇది చేపల కూర. నచ్చితే మాకు కొరమిన చేపల కూర నచ్చింది లేదా మీ ఇష్టం ఏదో ఒకటి కమెంట్ అయితే పెట్టేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో అందరిలాగే నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీకోసం మంచి మంచి వీడియోస్, మంచి ఫన్ అయితే ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. లైక్ చేసుకోండి మర్చిపోకండి.